ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోను పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దేని యొక్క లక్షణాలు? ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దేని యొక్క లక్షణాలు? The correct option is option 2, పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. పియాజే సిద్ధాంతం యొక్క విద్య అనుప్రయుక్తకం ఏది? పియాజే సిద్ధాంతం యొక్క విద్య అనుప్రయుక్తకం ఏది? The correct option is option 3, నిర్మాణాత్మక వాదము. నిర్మాణాత్మక వాదము. శిశువు తెలివితేటలు గుణాత్మక వికాసాన్ని గురించి పరిశోధన చేసిన వారు ఎవరు? శిశువు యొక్క తెలివితేటలు గుణాత్మక వికాసాన్ని గురించి పరిశోధన చేసిన వారు ఎవరు? The correct option is option 3, పియాజే. పియాజే. వ్యక్తి యొక్క ప్రజ్ఞలో జరిగే వికాసం ఏది? వ్యక్తి యొక్క ప్రజ్ఞలో జరిగే వికాసం ఏది? The correct option is option 3, సంజ్ఞానాత్మక వికాసం. సంజ్ఞానాత్మక వికాసం. పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? The correct option is option 3, ఆలోచించే సామర్థ్యాభివృద్ధి. ఆలోచించే సామర్థ్యాభివృద్ధి. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? వస్తువు యొక్క స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? The correct option is option 2, ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ. మేధాశక్తి పెరుగుదలకు కావలసిన ప్రత్యక్ష అభివృద్ధి మొదలైన వాటి గురించి పరిశోధనలు జరిపిన వారు ఎవరు? మేధాశక్తి పెరుగుదలకు కావలసినటువంటి ప్రత్యక్ష అభివృద్ధి మొదలైన వాటి గురించి పరిశోధనలు జరిపిన వారు ఎవరు? The correct option is option 3, పియాజే. పియాజే. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? The correct option is option 3, పియాజే. పియాజే. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని దశలు ఎన్ని? పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో దశలు ఎన్ని? The correct option is option 1, 4. 4 దశలు ఉంటాయి. వయస్సుపై కాకుండా దశపై ఆధారపడే వికాస సిద్ధాంతం ఏది? వయస్సుపై కాకుండా దశపై ఆధారపడే వికాస సిద్ధాంతం ఏది? The correct option is option 4, వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. ఒక వస్తువు ఆకారం మార్చినా దాని గుణాలు మారవు. దీనిని ఏమంటారు? ఒక వస్తువు ఆకారం మార్చినా దాని గుణాలు మారవు. దానిని ఏమంటారు? The correct option is option 3, కన్జర్వేషన్. కన్జర్వేషన్. పూర్వ ప్రచాలక దశలో శిశువుకు ఉండే పరిమితి ఏది? పూర్వ ప్రచాలక దశలో శిశువుకు ఉండే పరిమితి ఏది? The correct option is భావ వ్యక్తీకరణ లోపం మరియు
అవిపర్యాత్మక భావనా లోపం, భావ వ్యక్తీకరణ లోపం మరియు అవిపర్యాత్మక భావనా లోపం. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మకత ఏది? పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మకత ఏది? The correct option is option 3, అనుగుణ్యం. అనుగుణ్యం. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఏవి? వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఏవి? The correct option is option 3, స్కీమాటా. స్కీమాటా. క్రింది వాటిలో స్కీమాటా ఏది? క్రింది వాటిలో స్కీమాటా ఏది? The correct option is ఆప్షన్ 4, చూడటం, పట్టుకోవడం, కొట్టడం. చూడడం, పట్టుకోవడం, కొట్టడం ఈ మూడింటిని కలిపి స్కీమాటా అని అంటారు. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, అనుగుణం. అనుగుణం. అంతర్దృష్టిని ఉపయోగించి వస్తువుల లక్షణాలను తెలుసుకునే వయస్సు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 18 నుంచి 24 నెలల మధ్య. 18 నుంచి 24 నెలల మధ్య. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి ఏది? పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, అవిపర్యాత్మక భావనా లోపం. అవిపర్యాత్మక భావనా లోపం. కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయాలను అవగాహన చేసుకోవడం. కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయాలు అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, సంశ్లేషణం. సంశ్లేషణం. అంతర్బుద్ధి దశ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో క్రింది దేనికి చెందినది? అంతర్బుద్ధి దశ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో ఈ క్రింది వాటిలో దేనికి చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే కాలం ఏది? వస్తు స్థిరత్వ భావన ఏర్పడే కాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, 8 నుంచి 12 నెలల మధ్య. 8 నుంచి 12 నెలల మధ్య. ఒక శిశువు ఆట బొమ్మకు జీవమన్నట్లు తలిచి దానితో ఆడుకుంటున్నది, అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది. ఆ శిశువు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ఏది? ఒక శిశువు ఆట బొమ్మకు జీవం ఉన్నట్లు తలిచి దానితో ఆడుకుంటుంది, అలంకరిస్తుంది మరియు మాట్లాడుతుంది. ఆ శిశువుకు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు నక్కను చూసి దానిని కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల కుక్క అని పిలవడం. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు నక్కను చూసి దానిని కూడా 4 కాళ్ళు ఉన్నందువల్ల కుక్క అని పిలవడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, శాంసీకరణం. శాంసీకరణం. పరిసరాల డిమాండ్లను మనం సర్దుబాటు చేసుకోవడం.
పరిసరాల డిమాండ్లను మనం సర్దుబాటు చేసుకోవడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 అనుగుణ్యం. అనుగుణ్యం. పిల్లవాడు స్వీకరించిన నూతన జ్ఞానంలో అనుభవములు పెరిగే కొద్దీ మార్పు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? పిల్లవాడు స్వీకరించిన నూతన జ్ఞానంలో అనుభవములు పెరిగే కొద్దీ మార్పు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అనుగుణ్యం. అనుగుణ్యం. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులను జీవాన్ని ఆపాదించుట. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులను జీవాన్ని ఆపాదించుటను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 సర్వాత్మవాదం. సర్వాత్మవాదం. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఏ దిశను సూచిస్తుంది? పియాజే యొక్క మేక్ బిలీవ్ ప్లే ఏ దిశను సూచిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఎలా పిలిచారు? వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఎలా పిలిచారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 స్కీమాటా. స్కీమాటా. తనకి అందరికంటే ఎక్కువ డ్రెస్సులు ఉన్నాయని తన తల్లిదండ్రులు ప్రతిరోజు తనకు అడిగిందల్లా కొని పెడతారని 5 ఏళ్లు చెప్పుకునే శిశువు యొక్క స్వభావం ఏది? తనకి అందరికంటే ఎక్కువ డ్రెస్సులు ఉన్నాయని తన తల్లిదండ్రులు ప్రతిరోజు తనకు అడిగిందల్లా కొని పెడతారని 5 ఏళ్లు చెప్పుకునే శిశువు యొక్క స్వభావం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పూర్వక్రమయుత దశ, అహం కేంద్రీకృతం, స్వీయ కేంద్రీకృతం. పూర్వక్రమయుత దశ, అహం కేంద్రీకృతం, స్వీయ కేంద్రీకృతం. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్లే.